హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హర్షన్ లక్కీ చామ్ ఛానల్. నేను మీ ఝాన్సీ. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం ఎంతో ఈజీ అండ్ సింపుల్ స్నాక్ ఐటెం చేసుకుందామండి. ఇవి చాలా టేస్టీగా పిల్లలకు నచ్చుతాయి. ఫస్ట్ ఒక ప్లేట్లో 2.5 గ్లాసుల వరిపిండి తీసుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఆ గ్లాస్ వరిపిండి. ఆ గ్లాస్తో 2.5 గ్లాసుల వరిపిండి తీసుకొని ఒక గ్లాస్ శనగపిండి తీసుకోవాలి. ఇలా శనగపిండి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత రుచికి తగ్గట్టు కారం వేసుకోవాలి. ఒక 1 స్పూన్ అయితే నార్మల్గా కారం సరిపోతుందండి. మీ పిల్లలు కొంచెం కారం ఎక్కువ తింటే 1.5 స్పూన్ వేసుకోండి. నేను 1.5 స్పూన్ వేసుకున్నాను కారం. ఇలా కారం, ఉప్పు, పసుపు అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వాము వేసుకొని కొంచెం నలిపి వేసుకోండి. వాము డైజెషన్ బాగుంటుంది. సో ఇలా కలుపుకున్న తర్వాత నూనె వేడి చేసుకొని ఒక 3 నుంచి 4 స్పూన్లు నూనె వేడి చేసుకొని వేసుకోవాలండి. నూనె వేసుకున్న తర్వాత పిండి బాగా కలుపుకోవాలి. నూనె పిండికి కలిసేటట్టుగా బాగా నలుపుతూ కలుపుకోండి. ఇలా పిండి నూనెకి పడితే మనకి కొమ్ములు అన్నవి బాగా టేస్టీగా గుల్లగా వస్తాయి. మేము చిన్నప్పుడు వీటిని స్టార్ కొమ్ములు అనేవాళ్ళం. మరి ఇప్పుడు ఏమంటున్నారో మరి. ఇలా నూనె పిండికి పట్టేటట్టుగా నలుపుతూ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకొని పిండి అంతా బాగా కలుపుకోవాలి. వాటర్ అన్నది ఒకేసారి వేయకండి, కొంచెం కొంచెంగా వాటర్ వేసుకోవాలి. వాటర్ కన్సిస్టెన్సీ అన్నది కొంచెం తెలియాలి. పిండి కలుపుకుంటున్నప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకోండి. అలా చపాతీ పిండిలాగా ఒక దగ్గరికి బాగా కలుపుకున్న తర్వాత ముద్ద చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు జంతుకు గొట్టాలు ఉంటాయి కదా, ఆ జంతుకు గొట్టాలకి నూనె రాసుకొని ఇప్పుడు కలుపుకున్న మన పిండిని అందులో పెట్టి ముందుగా మనం స్టవ్ వెలిగించి బాండీ పెట్టి అందులో డీప్ ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఈ స్టార్ కొమ్ములు అన్నవి బాండీలో వేసుకోవాలి. స్టార్టింగ్ కొంచెం గట్టిగా వస్తుంది, తర్వాత మనకి లూజ్ అయిపోతుంది పిండి. ఇలా వేసుకోవాలి కొంచెం కొంచెంగా. ఇవి చేసుకోవడం చాలా ఈజీ, కొంచెం టైంలో అయిపోతుందండి. మనం ఏదైనా పిల్లలకి ఇంట్లో చేసి పెట్టుకుంటే ఆ తృప్తి వేరేగా ఉంటుంది. చూసారు కదా, ఇలాగా కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఒకదాని మీదకి ఒకటి పడకుండా చూసుకోండి. అలా పడితే అంటుకుపోయి చూడడానికి బాగోదు. ఇలా విడివిడిగా వేసుకుంటే మన ఈ స్నాక్ ఐటెం అన్నది రెడీ అయిపోతుంది. ఇలా వేసిన వెంటనే గరిటె పెట్టకూడదండి, గరిటెకి పెడితే విడిపోతాయి. ఇలా ఒక సైడ్ వేగిన తర్వాత రెండో సైడ్ కూడా తిప్పి ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మనం గిన్నెలో తీసుకునేటప్పుడు సౌండ్ వస్తాయి, అంటే బాగా క్రిస్పీగా వేగినట్టు, చాలా క్రిస్పీగా బాగా వస్తాయి. నెక్స్ట్ ఇంకా మనం పిండి కలుపుకున్నాం కదా, అది కొంచెం కొంచెంగా వేసుకొని ఇలా ఒకదాని మీద ఒకటి రాకూడదండి అసలు. ఇలా వేసిన తర్వాత బాగా వేగిన తర్వాత మళ్ళీ పక్కకు పెట్టుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా ఉండే సింపుల్ స్నాక్ ఐటెం రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.